అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. టెక్నో ఎకనామిక్ ఫిజిబిలిటీ ఈ మిషన్ భగీరథకు సంబంధించి త్రాగునీరు అందించడానికి సంబంధించి వచ్చినప్పుడు ఎంతమందికి మనం నీళ్ళు అందించగలుగుతున్నాం, లీటర్కి అందిస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఉండాలి లెక్క. కానీ ఎంత ఖర్చు వస్తుంది అనేది లేదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా లెక్కపత్రం లేకుండా ఉన్నది. ఆ, దాని అంటే గత ప్రభుత్వాలు పరిపాలనలోనే రాష్ట్రంలో 21,910 గ్రామ పంచాయతీలకి డ్రింకింగ్ వాటర్ అందేది, త్రాగునీరు అందేది. మరి అందులోనే వీళ్ళు కలిపి చేశారు. కొన్ని చోట్ల పైప్ లైన్లు తక్కువ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే పాత వాటిని పాత వాటిని కూడా కొన్నిసార్లు కంటిన్యూ చేశారు సరిపోతుంటే. కొన్నిసార్లు తవ్వి పైప్ లైన్లు సైజు పెంచుతున్నాం అని చెప్పేసి చేశారు. ఆ ప్రయత్నాల్లో ఏం జరిగిందంటే కొన్ని గ్రామాలకు మెరుగైన త్రాగునీరు అందే ప్రయత్నం అయితే జరిగింది, అందుతుంది. కొన్నిసార్లు పాత నీళ్లు రాక కొత్త పైప్ లైన్ వేసి అది సరిగా పనిచేయక రెండుకి చెడ్డ రేవెళ్ళలాగనేటువంటి పరిస్థితి కూడా మిషన్ భగీరథలో మనకు కనపడ్డది. సో ఇట్లా ఇట్లా ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. సో దీనికి సంబంధించి అసలు రాష్ట్ర జనాభా ఎంత త్రాగునీరు పడుతుంది, మనం ఈ మిషన్ భగీరథ ద్వారా ఎంత సరఫరా చేస్తున్నాము, మళ్ళీ ఇందులో ఈ త్రాగునీరుకి సంబంధించి సుమారుగా ఢిల్లీకి సంబంధించినటువంటి సమాచారం ప్రకారం ఒక మనిషికి రోజుకు 200 లీటర్లు అవసరం పడుతూ ఉంటుంది. అది పొద్దున్నే లేచి అంటే రోజు తాగే 3-5 లీటర్ల మంచినీళ్ళు, రోజు 3-5 లీటర్ల మంచినీళ్ళు కావచ్చు, 200 లీటర్లలో బొచ్చెలు తోమడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే బట్టలు తోమడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే స్నానం చేయడానికి 1-2 సార్లు స్నానం చేయడానికి కావచ్చు, వాష్రూమ్కి వెళ్ళడానికి కావచ్చు, అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కోవడానికి కానీ హ్యాండ్ వాష్ కానీ, టిఫిన్ చేసేటప్పుడు హ్యాండ్ వాష్ కానీ, నైట్ డిన్నర్ చేసేటప్పుడు మళ్ళీ హ్యాండ్ వాష్లు, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి సంబంధించి కానీ, తలస్నానానికి సంబంధించి కానీ అగ్రిగేట్ ఓవరాల్గా తీసుకున్నప్పుడు రోజుకి 200 లీటర్లు అయితే పుష్కలంగా సరిపోతాయి. నిజంగా 200 లీటర్లు ఇది ఉన్నాయా అని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో బట్టలు ఉతుక్కునే దగ్గర నుంచి, బొచ్చెలు తోముకునే కాడ నుంచి, ఇల్లు తుడుచుకునే దగ్గర నుంచి, బాత్రూమ్ గడుక్కునే కంటే వాష్రూమ్ గడుక్కునే దగ్గర నుంచి, ఇంటి ముందు మెట్లు గడుక్కునే దగ్గర నుంచి రోజుకు 200 లీటర్లు మంచినీళ్ళు సరిపోతాయి. కానీ అన్ని నీళ్ళు అందుతున్నాయా, అన్ని నీళ్ళు ఇస్తున్నారా అనేది ప్రశ్నార్థకం. ఇది మిషన్ భగీరథకు సంబంధించి పాత వాటిని ఇందులో మెర్జ్ చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా మెర్జ్ చేసినటువంటి క్రమం ఏదైతే ఉన్నదో, మెర్జ్ చేసినప్పుడు మరి పాతవన్నీ కొత్త ఇప్పుడు అంటే పాత గ్రామ పంచాయతీలకు ఎన్నిటికీ తగిన నీటి వనరులు ఉన్నాయి. అంటే మిషన్ భగీరథ పథకం రాకముందు కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రకరకాల స్కీముల పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని, లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు కానీ, లేకపోతే తర్వాత తెలుగుదేశం పరిపాలన చేసినప్పుడు కానీ చాలా మ్యాక్సిమం కృషి చేశారు, దాన్ని ఎవరు కాదనలేరు. సో అందుకోసం నేనేమంటున్నానంటే అసలు వాటికి సంబంధించిన పాత వాటికి సంబంధించి ఎన్ని గ్రామాలకి నీరు అందుతుంది, మీరు ఎంత ఖర్చు చేశారు, అసలు లీటర్కి ఎంత ఖర్చు వస్తుంది అనేది అసలు ఎక్కడా లెక్కపత్రం లేదు. ఈ మిషన్ భగీరథకు సంబంధించి, మిషన్ కాకతీయ అంటే అది చెరువులు, కుంటలు, పొడిగితీతకు సంబంధించింది. సో మనం త్రాగునీరుకి సంబంధించి చేస్తున్నాం, అది త్రాగునీరు. మిషన్ కాకతీయ అనేది త్రాగునీరు, గొలుసుకట్టు చెరువులు, ఆ లెక్క అది వేరే సందర్భంలో మాట్లాడదాం. ఈ మిషన్ భగీరథకు సంబంధించి వచ్చినప్పుడు ఇది డ్రింకింగ్ వాటర్కి సంబంధించింది. సో దానికి సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయని నేను తెలియజేస్తూ ఉన్నాను. సో సోదరులారా, ఈ 3 ఫేజులుగా ఉన్నాయి. గ్రామీణ రక్షిత మంచినీటి పథకాల పేరుతోని ఇవి అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇటు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు. ఇది 3 ఫేజులుగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ 3 ఫేజులలో పైన నుంచి ఒక పాయింట్ నుంచి, అంటే శాశ్వతంగా నీటి ఎద్దడి లేని ప్రాంతం నుంచి, చెరువు నుంచో, కుంట నుంచో, లేకపోతే ఏదైనా సాగునీటి ప్రాజెక్ట్ నుంచో, అక్కడ నుంచి వాళ్ళు నీటి శుద్ధీకరణ దీనికి సంబంధించినటువంటి చేస్తారు. ప్లాంట్ నుంచి అది ఫస్ట్ ఫేజ్. ఆ ప్లాంట్ నుంచి వాటర్ ట్యాంక్ తీసుకురావటం రెండో ఫేజు. మూడోది ఆ వాటర్ ట్యాంక్ నుంచి ఏదైతే ఉన్నదో ఇంటింటికి అందజేయటం 3 ఫేజులు. ఒకటేమో పైన పైప్ లైన్ నుంచి వాటర్ ట్యాంక్ దాకా తీసుకురావటం, రెండోదేమో వాటర్ ట్యాంక్ నుంచి గ్రామం దాకా తీసుకురావటం, మూడోది గ్రామం నుంచి ఇంటింటికి నల్ల లేకపోతే ఇంటింటికి కుళాయి నీళ్లు అందజేయటం. ఈ 3 ఫేజులు ఉన్నాయి వాటర్కి సంబంధించి. సో ఈ పద్ధతిలో వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. సో అంటే మిషన్ భగీరథ ఉన్నటువంటి సమాచారం ప్రకారం అధికారిక వెబ్సైట్స్లో 37,002 రిజర్వాయర్లు కానీ, లేకపోతే ఏదైతే ఉన్నాయో
ఆయా గ్రామాల్లో, సిటీస్‌లలో కట్టినట్టుగా మనకు ఆ వెబ్‌సైట్స్ ద్వారా తెలుస్తా ఉన్నది. సో, అందులో ఎన్ని పాతయి, ఎన్ని కొత్తయి, ఎన్ని మరామతులు చేశారు. అవి స్పెసిఫిక్‌గా ఏమి లేవు. మరి అయి ఇచ్చింటే బాగుండేది. అది అఫీషియల్‌గా పారదర్శకంగా ఉండేది. కానీ అట్లా ఇవ్వలేదనేది మనకు అర్థమవుతుంది. ఇప్పటికే చెప్పుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 21,910 గ్రామ పంచాయతీల్లో ఈ రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయనేది లెక్కలు చెప్తున్నాయి. అంటే పాత లెక్కలు. సరే మరి ఇందులో మిషన్ భగీరథ వచ్చిన తర్వాత కొత్త వాటికెన్ని ఇచ్చారు? పాత ఎన్నిటిని పునరుద్ధరించారంటే, ఆ పాత లైన్‌లు నడుస్తుంటే వాటిని కంటిన్యూ చేశారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల ఇంక పెద్ద పైప్ లైన్ ఏస్తానని పైప్ లైన్ ఏసిన తర్వాత కొన్ని నీళ్ళు అందినియి. కొన్ని చోట్ల సేమ్ పెద్ద పైపులు ఏస్తామని చెప్పేసిన తర్వాత పాత నీళ్ళు బందని, కొత్త నీళ్ళు బందని. ఇది పెద్ద సమస్యగా తయారైంది. సో, లెక్కలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ మిషన్ భగీరథకు సంబంధించి రకరకాల సమస్యలున్నాయి. అంటే మిషన్ భగీరథ ప్రాజెక్ట్ మీద ఎంత ఖర్చు చేశారు అనే దానికి, త్రాగునీరు ప్రాజెక్ట్ మీద ఎంత ఖర్చు చేశారంటే పొంతనలేని లెక్కలొస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ముఖ్యంగా బీఆర్ఎస్ గత ప్రభుత్వం నుంచి. 46,585,00,00,000 46,585,00,00,000 దీని మీద ఖర్చు చేసినట్టుగా మనకు లెక్కలు చెప్తా ఉన్నారు. సరే అదే కాదా ఇంకెక్కువ తక్కువ అనేది చూడాలి. సో, పంపింగ్‌కి సంబంధించి, లేకపోతే నిర్వహణకు సంబంధించి, మెయింటెనెన్స్‌కి సంబంధించి, ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి ఇయన్నీ రెగ్యులర్‌గా ఉంటాయి. కరెంట్ బిల్లుకి సంబంధించి ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ కంటిన్యూయస్‌గా ఉంటాయి. సో, మిషన్ భగీరథ ద్వారా మొత్తం 55,26,343 ఇళ్ళకి త్రాగునీరు సరఫరా చేసినట్టుగా మనకు లెక్కల ద్వారా తెలుస్తా ఉన్నది. మళ్ళీ చెప్తాను. 55,26,343 ఇళ్ళకి కుళాయిలు పెట్టి నీళ్ళు అందజేసినట్టుగా మనకు లెక్కల ద్వారా తెలుస్తా ఉన్నది. అంటే 65.29 లక్షల ఇండ్లకు అంటే 2,72,00,000 మంది ప్రజలకు, జనాభాకు సరఫరా అయినట్టుగా. మళ్ళీ చెప్తాను ఈ డేటా. ఓవరాల్‌గా 65,29,000 ఇళ్లకు సుమారుగా 65.29 డ్వెల్లింగ్ హౌసెస్‌కి సరఫరా చేసినట్టుగా మనకి అర్థమవుతోంది. అంటే పాపులేషన్ చూసుకుంటే 2.72 క్రోర్స్ ఆఫ్ పాపులేషన్. 2,72,00,000 మందికి త్రాగునీరు అందిస్తున్నట్టుగా ఈ కుళాయిల ద్వారా, నల్లాల ద్వారా తెలియజేస్తా ఉన్నారు. సో, ఇంకా వాటర్ క్యాన్లు తెచ్చుకునేటోళ్ళు సొంతంగా వాళ్ళ బోర్ నుంచి వచ్చిన తర్వాత రకరకాల ఆక్వా గార్డ్ అనుకుంటాను. ప్యూరిఫైడ్ వాటర్ తాగేటోళ్ళు, కొంతమంది ఫ్లోరైడ్ వాటర్, కొంతమంది బోర్ వాటర్ రకరకాలు తాగుతుంటారు అదొక భాగం. సో, నీటి నాణ్యతకు సంబంధించి అనేక రకాల టెస్టులుంటాయి. ఆ టెస్టులకు సంబంధించి వచ్చినప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి మనకున్నది. ఇందులో ప్రధానంగా ఒక జిల్లాకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఎవరెవరు ఉంటారంటే, జిల్లాలో రసాయన శాస్త్రవేత్తలు, మైక్రోబయాలజిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ల్యాబ్ హెల్పర్లు ఇవన్నీ బృందాలు కలిపి సుమారుగా 13 రకాల పరీక్షలు ఈ త్రాగునీరుకి సంబంధించి పరీక్షలు చేయాలి. అసలు ఎన్ని చేశారు, ఎన్ని చేస్తున్నారో, అది ఎంత ఖర్చుతో కూడుకున్నది, ఇది పెద్ద కథా కార్యక్రమం లాగా ఉంటుంది. సో, ఏది ఏమైనప్పటికీ కూడా నీటి శుద్ధి కేంద్రాల పనితీరు మీద సమీక్ష చేయాల్సినటువంటి పాలకవర్గాలు అశ్రద్ధగా ఉన్నాయనేది మనం చెప్పక తప్పదు. దీన్ని మనం గమనించి మనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మిషన్ భగీరథలో 42,000 కోట్లు అవినీతి జరిగినట్టుగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోస్తోంది. చూడాలి ఏం జరిగిందని. ప్రధానంగా ఇటు పాలకపక్షం కానీ, అటు ప్రతిపక్షం కానీ ఎవరు రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుందాం అనేది ఇక్కడ మనకు కనపడతా ఉంటుంది. ఇదొక కారణం. ఈ సాగునీటి పథకాలకు సంబంధించి, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి, అది త్రాగునీటి ప్రాజెక్టులు. ఇది మిషన్ కాకతీయ సాగునీటి ప్రాజెక్టు, మిషన్ కాకతీయ త్రాగునీటి ప్రాజెక్టు, మంచినీళ్ళు తాగే ప్రాజెక్టు. రెండోది ఉన్న పథకాన్ని ఏకవంతం చేయడం అనేది రెండో అంశం కిందకి వస్తుంది. ఇక మూడో అంశానికి సంబంధించి వచ్చినప్పుడు వివిధ ప్రభుత్వ శాఖలు ఉండే విధి విధానాలు బ్యూరోక్రటిక్ అంటాము. ఆ విధి విధానాలు దీని మీద ప్రభావితం చూపిస్తామని చెప్తున్నాను. ఈ మూడు అంశాలు ఏదైతే ఉందో, ఒకటేమో ఉన్నటువంటి దానికి సంబంధించి అప్పుడు అధికార రాజకీయ పార్టీ లేకపోతే ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఆ ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేస్తే, రెండోది పథకాన్ని వేగవంతం చేయటం, మూడోది ఏదైతే ఉందో శాఖలలో ఉండేటువంటి సమన్వయము లేకపోతే విధి విధానాలతో తలనొప్పి ఉంటుంది. చాలా తలనొప్పి వచ్చేస్తుంది. అట్లుంటాయి ఆ పాలసీస్. ఈ మిషన్ భగీరథ కార్యక్రమానికి సంబంధించి, త్రాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టర్లకు సంబంధించి విధి విధానాలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ 2016లో దీన్ని రూపొందించారు. దీనికి సంబంధించి
5 ఏళ్ల వరకు రిపేర్లు చేయటం ఇవన్నీ చూడటం ఉంటది. ఇంక 10 ఏళ్ల దాకా దాని నిర్వహణ బాధ్యత వాళ్ళకి కాంట్రాక్టర్లకే అప్పజెప్పారు. సో, అది అట్లుండేది. సరే అంత మట్టుకు అమలు జరిగింది, జరగలేదు వేచి చూడాలి. సో, 2024 వచ్చిన తర్వాత దాన్ని పేరు మార్చి త్రాగునీరు ప్రాజెక్ట్‌ని ఏదైతే ఉందో మిషన్ భగీరథ అనే పేరైతే మార్చారు. సరే ఏదైనా ఫ్లోరైడ్ నీళ్లు దాగకుండా ఉండాలి. సో, ఒక రెండోది బ్యాక్టీరియా, వైరస్ లేనటువంటి నీళ్లు తాగటం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఆస్కారం ఉంది. ప్రభుత్వాలు ఆ వైపుగా చిత్తశుద్ధితో ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో, ఈ మిషన్ భగీరథ పథకానికి సంబంధించి గ్రామంలో ప్రతి మనిషికి 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో అంటే మున్సిపాలిటీల్లో ప్రతి మనిషికి 135 లీటర్లు, హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలలో 150 లీటర్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దానికి సంబంధించినటువంటి పరిశ్రమలకు కూడా 10% వాటర్ ఇస్తామని, కృష్ణానది మీద 17 ప్రాజెక్టుల నుంచి 23 టీఎంసీలు, గోదావరి మీద ఉన్న 21 ప్రాజెక్టుల నుంచి 33 కృష్ణానది మీద 17 ప్రాజెక్టుల నుంచి తీసుకొస్తామని, కృష్ణానది మీద 17 ప్రాజెక్టులు 23 టీఎంసీల నీళ్లు, అదేవిధంగా గోదావరి నది మీద 21 ప్రాజెక్టుల నుంచి 32 టీఎంసీల నీళ్లు తీసుకొస్తామని 2017లో ఈ జీవోస్ అవన్నీ తీసుకొచ్చారు. 23 టీఎంసీలు 32 టీఎంసీలు అంటే సుమారుగా 55 టీఎంసీల నీళ్లు. ఇందులో 10% అంటే 5 టీఎంసీల నీళ్ళు, సుమారుగా 5 టీఎంసీల నీళ్లు పైగా పరిశ్రమలో సరిపోతాయి అనేది. మొత్తం 55 టీఎంసీల నీళ్ళు ఇళ్లలో పరిశ్రమలు వాడిన తర్వాత దాదాపు 80% కలుషిత జలాలుగా మారుతాయని, ఈ వ్యర్థ జలాలను ఏ విధంగా నిర్వహిస్తారని, దేనికి ఉపయోగిస్తారు వంటి రకరకాల ప్రశ్నలు వచ్చినాయి. జనరల్గా గృహ వ్యర్థాలకు సంబంధించి ప్రాజెక్టు పెద్దదే. మురుగునీరు పెద్ద పెద్ద నగరాల్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్స్ పెట్టడం మంచిదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సో, అది ఊరికి ఒకటైనా ఉంటే చాలా మంచిది. అంటే ఊరికంటే గ్రామానికి కాదు, నాకు మున్సిపాలిటీ పెద్ద నగరపాలక సంస్థలకి, జిహెచ్ఎంసీ లాంటి పెద్ద సిటీస్కి అవి ఉండటం చాలా మంచిది. సో, త్రాగునీరుకి సంబంధించి వచ్చినప్పుడు, లేకపోతే వాడుకునే నీరుకి సంబంధించి వచ్చినప్పుడు మనం 3 రకాల విధానాలు మనం చూడవచ్చు. ఇందులో ప్రధానంగా ఒకటేమో 3 ప్రాంతాలు అనుకుందాము. ఒకటే 365 రోజులు నీళ్ళు అందే ప్రాంతాలు ఉంటాయి. ఇంకొక రెండో రకం ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు సంవత్సరంలో వేసవి కాలం తప్ప మిగిలిన టైం అంతా నీళ్ళు అందుతాయి. అంటే వేసవి కాలంలో నీటి ఎద్దడి ఉంటుంది. ఇది రెండో తరహా. మూడో తరహా, అది వేసవి కాలం లేదు, వర్షాకాలం లేదు, వింటర్ చలికాలము లేదు. 365 రోజులు నీటి కొరత ఉంటుంది. ఇది ఇట్లా 3 రకాలు ఉంటుంది. దాన్ని బట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నప్పుడు 365 రోజులు ఉన్న సమస్య దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత వేసవికాలంలో నీటి ఎద్దడిని సరిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక నీళ్ళు ఉన్నటువంటి వాటికి సంబంధించి పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. సో, అందుకోసం ఇందులో కామెర్లు కానీ, టైఫాయిడ్ కానీ, లేకపోతే ఇతర సమస్యలు కానీ దీని నుంచి వస్తాయనేది నేను తెలియజేస్తా ఉన్నాను. టైఫాయిడ్ జ్వరాలు కూడా కలుషితమైన నీటి వల్లనే. కామెర్లన్నీ కూడా కలుషితమైన నీరు. డయేరియా, వాంతులు గురించినాలు కూడా కలుషితమైన నీళ్లు తాగటం వల్లనే వస్తాయి. సో, అందుకోసం వీటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజారోగ్యం త్రాగునీరులో ప్రధానంగా మెర్జై ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినట్టుగా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, గ్రేటర్ మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీ లాంటి, హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లు 150 లీటర్లు ఖచ్చితంగా ఇవ్వగలిగితే వాళ్ళకి అంత అందట్లేదు అనేది కదా, అంత ఇవ్వగలిగినంత రాష్ట్ర సంగతి అంత అందట్లేదు. సో, ఆ విధంగా ఇవ్వటం వల్ల పుష్కలంగా నీళ్లు ఉంటాయనేది తెలియజేస్తాను. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పుడు మనం చెప్పుకున్నప్పుడు లేవగానే బ్రష్ చేస్తాం, దాని తర్వాత వాష్రూమ్కి వెళ్తాం, దాని తర్వాత మళ్ళీ బొచ్చెలు తోముకునేది, బట్టలు ఉతుక్కునేందుకు నీళ్లు, లేకపోతే వంట వండుకోవడానికి నీళ్లు, త్రాగడానికి నీళ్లు వర్షాకాలంలో 3 లీటర్లు, వేసవికాలంలో 5 లీటర్లు, వర్షాకాలం చలికాలంలో 3 లీటర్లు, వేసవికాలంలో 5 లీటర్లు తాగే పరిస్థితి. అంటే వాళ్ళ బాడీ రిసీవ్ చేసుకునేది. డాక్టర్ ప్రికాషన్స్ ఎక్కడైనా డౌట్ ఉంటాయి, జనరల్గా చెప్తున్నాను ఫార్ములాస్. ఇంకా కొంచెం అటు ఇటు అని అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీ బాడీకి ఎంత పడుతుంది ఇది. మళ్ళీ కిడ్నీ పేషెంట్స్కి అజంప్షన్స్ ఉంటాయి. కొంతమంది రైతులు రోజుకి 5 లీటర్ల కంటే ఎక్కువ తాగుతున్న పరిస్థితులు కూడా మనకు కనపడుతుంటాయి. అన్ని రకరకాల పరిస్థితులు ఉంటాయి. సో, ఓవరాల్గా నేను యావరేజ్ అగ్రిగేట్గా చెప్తున్నాను, జనరల్గా చెప్తున్నాను, యూనివర్సల్గా.
సో ఇందులో ఒక్కొక్కళ్ళ బాడీ తత్వాన్ని బట్టి పిల్లలు తక్కువ తాగొచ్చు, ముసలివాళ్ళు తక్కువ తాగొచ్చు, చలికాలంలో తక్కువ తాగడానికి ఇంకా తక్కువ తాగడానికి ఆస్కారం అది. సో ఇవన్నీ ఉన్నాయి. రోజు మధ్య 2 లీటర్లు కూడా తాగని వాళ్ళని చూసాము జనరల్గా వింటర్ సీజన్లో. ఇవన్నీ ఉన్నాయి. సో అందుకోసం ఏదైతే ఉన్నదో త్రాగునీరు అనేది చాలా ప్రధానమైన అంశంగా ఉంది. దాన్ని పరిష్కరించాల్సిన అవసరం, బాధ్యత పాలకవర్గాల మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా త్రాగునీరు మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో రాయండి. సో వాన నీరుని దాచిపెట్టుకునేటువంటి ఇది, భూగర్భ జలాలు పడిపోకుండా ఇంగుడు గుంటలు తవ్వటం, ఇవన్నీ రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయి. వాటిని అమలు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాలు డెవలప్మెంట్ కావడానికి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నీరు ఉంటుంది, నీరు సముద్రం చచ్చేంత నీరు ఉంటుంది, ఏమైనా ఉపయోగమైతే తాగేది కాదు కదా. దాన్ని సముద్రం నీటిని శుద్ధి చేసే పరిస్థితి లేనటువంటిది. శుద్ధి చేయాల్సి వస్తే దానికంటే బయట నుంచి కొనుక్కొచ్చుకున్నది ఈజీగా ఉంటుందట. సముద్రం నీరు శుద్ధి చేయాల్సి వస్తే అంత చాలా ఎక్కువ ఖర్చు వస్తుంది కాబట్టి. సో అందుకోసం వీటి మీద మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. త్రాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఇంకా మినరల్ వాటర్ అని, లేకపోతే కాచి చల్లార్చి నీళ్ళు తాగితే మంచిదే, బ్యాక్టీరియా వైరస్ ఉంటుంది. కానీ ఫ్లోరైడ్ పరిస్థితి ఉంది. అందుకోసం ప్రభుత్వాలు రక్షిత మంచినీటి పథకాల ద్వారా, పేర్లు ఏదన్నా పెట్టుకోండి, వాటిని ఖచ్చితంగా త్రాగునీరు అందించే బాధ్యత అయితే పాలక ప్రభుత్వాల మీదనే ఉంటుంది అని నేను తెలియజేస్తా ఉన్నాను. త్రాగునీరు అరేంజ్ చేసే బాధ్యత అయితే పాలక ప్రభుత్వాలదే, అందులో తేడా ఏం లేదు. నేననేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తాగునీరు అందని గ్రామాలు చాలా ఉండవచ్చు. అంటే నేను ఇప్పుడు చెప్పిన పారామీటర్స్ ప్రకారం. కానీ మందు లేని గ్రామం అయితే లేదనేది ఘంటాపథంగా చెప్పగలం. అందుకోసం దేశాన్ని ఎడదీసిపోతున్నారో పాలక వర్గాలు ఆలోచించాలి. మనతో పాటు స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు 1940-50 మధ్య స్వతంత్రం వచ్చిన దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ టాప్ 10 కంట్రీస్లో ఉన్నాయి. మరి మన దేశంలో ఎందుకు అభివృద్ధి జరగట్లేదు? అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, లంచగొండితనం, బ్యూరోక్రటిక్ విధానాలు, అలసత్వం, ఇవన్నీ కూడా ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నాయనేది నేను తెలియజేస్తున్నాను. వీటిని అధిగమించిన నాడే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా బాటలు పడాలి. యువతరం ఆ వైపుగా ఆలోచన చేయాలి. ఇంటలెక్చువల్స్, విద్యావంతులు, విద్యావంతులు, మేధావులు వీళ్ళంతా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి, సో ఎవరు అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ అభివృద్ధి ఎజెండాగా ఉండాలి. సంక్షేమం కూడా అందులో మెర్జ్ అయి ఉండాలి. దేశాన్ని ముందుకు తీసుకోవటం, ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టడం, ఏదో పెట్టుబడులు పెరిగి అట్లా కాదు, టాప్ 1 వరల్డ్ కావటం. దేశంలో ఉన్నటువంటి ప్రజలు నిజ జీవితాల్లో అభివృద్ధి జరగాలి. వాళ్ళకి తినడానికి తిండి, వండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి విద్య, రోగం రోస్టో లేకపోతే కాళ్ళు నొప్పి వస్తే హాస్పిటల్ వైద్యం, ఫ్రీ వైద్యం, ఉద్యోగం, ఇవన్నీ ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే. పౌష్టికాహారం ఉండాలి, అక్షరాస్యత ఉండాలి, త్రాగునీరు ఉండాలి, సాగునీరు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వీటన్నిటిని అన్ని రంగాల్లో ప్రజల్ని డెవలప్మెంట్ చేసినప్పుడు అదే నిజమైనటువంటి సాధికారత. ఆ వైపుగా పాలక వర్గాలు చేయాలి. ఇక చిత్తశుద్ధి మనకైతే కనిపించలేదు నా మటుకు నాకు. సో సోదరులారా, సోదరిమణులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.